మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీ కల్లు కలకలం రేగింది. గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని కామారెడ్డి బాన్సువాడ ఆసుపత్రులకు తరలించారు. రోజు రోజుకు కల్తీ కల్లు బాధితులు పెరిగిపోతూ ఉన్నారు. బాధితులు తీవ్ర అస్వస్థతకు గురి కాగా వింతగా ప్రవర్తిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. తెచ్చుకొని తాగాడు. కామారెడ్డిలో జరిగినటువంటి కల్తీ కల్లుపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లి ఘటనలు రోజు రోజుకు చోటు చేసుకుంటున్నాయి. రోజు ఏదో ఒక చోట ఈ కల్తీ కల్లు బారిన పడి చాలా మంది ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. అయితే నిన్న మొన్న బీర్పూర్ నర్సులాబాద్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోగా తాజాగా నేడు గాంధారి మండలం గౌరవం గ్రామంలో చోటు చేసుకుంది. గాంధారి మండలం గౌరవ గ్రామంలో కల్తీ కల్లు తాగి 15 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వారిని హురావుట్టిన కామారెడ్డితో పాటు బాన్సువాడ హాస్పిటల్ తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే కల్లుకు సంబంధించి తయారీలో ఇటు ఎక్కువగా మత్తుని కలిగించే మోతాదుని ఎక్కువ మొత్తంలో కలపడంతో అటు బాధితులు అస్వస్థతకు గురవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కల్తీ కల్లు తయారీలో ఆల్కోజోలం అలాగే క్లోరోహైడ్రాతో పాటు డైస్పామ్ వంటి మత్తెక్కించే పదార్థాలను ఎక్కువ మోతాదులో కలపడంతో దాన్ని తాగిన ప్రజలు అటు వింతగా ప్రవర్తించడం అలాగే కాళ్ళు చేతులు వంకర్లు పోవడం వంటి ఘటనలు అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని కామారెడ్డితో పాటు బాన్సువాడ ఆసుపత్రులకు తరలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే గత వారం రోజుల పరిధిలో ఇది 3వ ఘటనగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే బాన్సువాడ డివిజన్ సంబంధించి నర్సులాబాద్ తో పాటు బీర్పూర్ సంబంధించిన ఘటనలో ఇప్పటికే 70 మంది కూడా అస్వస్థతకు గురయ్యారు. వారిని బాన్సువాడతో పాటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి హాస్పిటల్ తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇటు తాజాగా గాంధారి గౌరారం గ్రామంలో కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మాత్రం 15 మందిని అటు బాన్సువాడకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని అధికారులు చెప్తున్నప్పటికీ చాలా మానసికంగా అలాగే వింతగా ప్రవర్తిస్తున్నారని అటు వైద్యులు చెప్తున్నారు. మానసిక వైద్యులతో వారికి కౌన్సిలింగ్ చికిత్స అందించాలని మాత్రం చెప్పడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ రోజు రోజుకి ఘటనలు పెరుగుతుండడం పట్ల జిల్లా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. అలాగే కళ్ళు తాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆల్కోజోలంతో పాటు డైస్పామ్ అలాగే మత్తు కలిగించే పదార్థాలను బ్యాన్ చేయాలి, వాటిపై కఠిన చర్యలు చేపట్టాలని మాత్రం బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే ఏదో ఒక సమయం ఘటన జరిగినప్పుడే ఎక్సైజ్ తో పాటు పోలీసు అధికారులు చర్యలు చేపడుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కఠినంగా ఈ కల్తీ కల్లు తయారు చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అటు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి మాత్రం తెలుస్తుంది. థ్యాంక్ యూ. కదా